హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఆటోకేడ్ క్లాస్లో అనదర్ న్యూ డ్రాయింగ్తో మనం స్టార్ట్ చేద్దామండి. అయితే మనం ఈరోజు డ్రా చేయబోయే డ్రాయింగ్ వచ్చేసి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ డ్రాయింగ్ ఏ విధంగా డ్రా చేయాలి, ఏ కమాండ్స్ యూజ్ చేసి డ్రా చేయాలి సింపుల్గా అనేది చూద్దాము. అయితే ఎప్పుడైనా ఆటోకేడ్ స్టార్ట్ చేసే ముందు లిమిట్స్ అనేవి సెట్ చేసుకోవాలండి. ఈ లిమిట్స్ ఆల్రెడీ నేను క్లాస్ 1లో నేను చెప్పడం జరిగింది. ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి క్లాస్ 1 ఒకసారి చూడండి, సరిపోతుంది. అండ్ ప్రతి క్లాస్లో నేను అది రిపీట్ చేయట్లేదు, అందుకు చెప్తున్నాను. అండ్ ఈ డయాగ్రామ్లో మనకి రేడియస్ ఇవ్వడం జరిగింది. ఇన్నర్ అండ్ అవుటర్ సర్కిల్కి రేడియస్ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఆ సర్కిల్ కమాండ్ యూజ్ చేసి మనం చేద్దాము. సో రేడియస్ వచ్చేసి 27.5 ఒకటి, 45 ఒకటి. సో మనకు రెండు రేడియస్లోనే ఇచ్చారు కనుక సెంటర్ రేడియస్ తీసుకుంటున్నాను నేను. ఇది ఒక సెంటర్ పాయింట్ కింద తీసుకుంటున్నాను. సో 27.5 ఇచ్చి నేను ఎంటర్ చేశాను. అండ్ నెక్స్ట్ సేమ్ కమాండ్ రిపీట్ చేస్తూ మనకి ఎక్స్టర్నల్ సర్కిల్ 45 ఇచ్చారు కదండి. సో 45 కూడా తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ఇన్నర్ అండ్ అవుటర్ సర్కిల్ మధ్యలో మనకి ప్యారలల్గా లైన్స్ అనేవి వచ్చినాయి అండి. సో అది డ్రా చేద్దాము. వీటి కోసం వీటి యొక్క డిస్టెన్స్ వచ్చి మళ్ళీ 8 ఇచ్చారండి. సో నేను కన్స్ట్రక్షన్ లైన్ తీసుకుంటానండి. ఎక్సెల్ షార్ట్ కట్ కమాండ్ దానికి ఎక్సెల్ అంటే మనకి కన్స్ట్రక్షన్ లైన్ అనేది వస్తుంది అన్నమాట. సో నేను ఒక హారిజంటల్ లైన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను ఆఫ్సెట్ తీసుకుంటున్నానండి. సో ఆఫ్సెట్ ఎప్పుడు త్రూలో ఉంచుకోండి, ఎంటర్. అండ్ దీన్ని క్లిక్ చేసి నేను అప్వర్డ్ డైరెక్షన్లో 4 తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి 8 ఇచ్చారు కదా టోటల్ లెంత్. సో నేను సెంటర్ది కన్స్ట్రక్షన్ లైన్కి తీసుకున్నాను కనుక సెంటర్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్లో 4, డౌన్వర్డ్ డైరెక్షన్లో 4 తీసుకున్నాను. ఇప్పుడు నేను చేసిన కమాండ్ ఎస్కేప్ కొట్టేశాను, కమాండ్ డిసేబుల్ అయిపోయింది. ఇప్పుడు సెంటర్ లైన్ రిఫరెన్స్ లైన్ కనుక నేను తీసేస్తున్నాను, డిలీట్ చేస్తాను. ఇప్పుడు నేను ట్రిమ్ కమాండ్ యూజ్ చేస్తున్నానండి. ఎందుకనంటే నాకు కావాల్సింది ఏంటంటే ఒకటి మాత్రమే. అండ్ రిమైనింగ్ కూడా నేను సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తున్నాను. మీరు అనుకోవచ్చు బోత్ సైడ్స్ లైన్స్ ఉన్నాయి కదా, ఎందుకు డిలీట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో సింపుల్గా ఒకటి మాత్రమే రిఫరెన్స్ పర్పస్ ఉంచుకుని సింపుల్గా మనం పోలార్ కమాండ్ యూజ్ చేసి మనం డ్రా చేయొచ్చు, రిమైనింగ్ అనేది చేయొచ్చు. అందుకనే నేను డిలీట్ చేశానండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ రెండు లైన్స్, ఎందుకంటే ఇవి నాకు టోటల్ ఈ మధ్య ఏరియా అంటే ఇన్నర్ అండ్ అవుటర్ సర్కిల్ సెంటర్లో నాకు 6 కావాలి కదా, అందుకుని ఈ రెండు సెలెక్ట్ చేసి నేను పోలార్ ఎరే తీసుకుని నేను ఈ సెంటర్ పాయింట్ స్పెసిఫై చేయమంటుంది కదా దీంట్లో. సో దానికోసం నేను సెంటర్ పాయింట్ స్పెసిఫై చేశాను. చూసారా, టోటల్గా 6 స్ప్రెడ్ అయినాయి. మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఇక్కడ ఐటమ్స్ దగ్గర మనం నెంబర్ కౌంట్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు కూడా. ఓకేనా. సో ఈ విధంగా నాకు కేవలం డ్రాయింగ్లో నాకు 6 మాత్రమే ఉన్నాయి కనుక, ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ 6 మాత్రమే ఉన్నాయి కనుక నేను 6 మాత్రమే ఉంచేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ క్లోజ్ అరే ఉంది కదా, అరే క్లోజ్ చేసేస్తున్నాను. సో నాకు 6 అనేవి వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి ఇక్కడ సెంటర్ నుంచి 60 డిస్టెన్స్లో సర్కిల్స్ అనేవి వచ్చినాయి అండి. 4 సర్కిల్స్ కూడా 60 డిస్టెన్స్లో వచ్చినాయి. సో అవి నేను డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఇన్నర్ అండ్ అవుటర్ ఇది కూడా ఒక సర్టెన్ యాంగిల్లో వచ్చినాయి. అండ్ ఇన్నర్ అండ్ అవుటర్ రేడియస్కి కూడా మనకి ఏమి ఇచ్చారు, రేడియస్ ఇచ్చారు. సో ఫస్ట్ యాంగిల్ సెట్ చేసుకుందాం. తర్వాత 60 డిస్టెన్స్లో మనం ఎక్కడ మిడ్ పాయింట్ దగ్గర, ఎందుకంటే సర్కిల్ డ్రా చేయాలంటే దాని యొక్క సెంటర్ పాయింట్ అనేది మనకు కావాలి కదా, ఆ సెంటర్ పాయింట్ కూడా మనం సెట్ చేసుకుందాం. సో దీనికోసం నేను మళ్ళీ కన్స్ట్రక్షన్ లైన్ తీసుకుంటున్నానండి. ఎక్సెల్ ఎంటర్ చేశాను. అయితే ఈ కన్స్ట్రక్షన్ లైన్ అనేది సర్టెన్ యాంగిల్లో కావాలి కనుక దానికోసం నేను ఇక్కడ చూడండి కింద హారిజంటల్ వర్టికల్ యాంగిల్ అని ఉంది కదా, ఆ యాంగిల్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఈ యాంగిల్ ఎప్పుడు కూడా 0 డిగ్రీస్ నుంచి మనం కౌంట్ చేసి మనం తీసుకోవాలి. డయాగ్రామ్లో మనకి వేరే విధంగా ఇస్తారు, 30 డిగ్రీస్ అని ఇస్తారు. అంటే ఈ వర్టికల్ లైన్ నుంచి 30 డిగ్రీస్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 30 డిగ్రీస్ అంటారు. కానీ కమాండ్కి మనం ఇచ్చినప్పుడు 0 డిగ్రీస్ నుంచి క్యాల్కులేట్ చేసుకోవాలి. సో 0 డిగ్రీస్ నుంచి ఎంత డిస్టెన్స్లో మనకి లైన్ కావాలి అంటే 60 డిగ్రీస్ డిస్టెన్స్లో. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా కావాలి, అంటే ఇది 90. ఈ ఫస్ట్ క్వాడ్రంట్ యొక్క యాంగిల్ ఎంత 90 అండ్ సెకండ్ క్వాడ్రంట్లో 30. సో టోటల్గా 120. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అని అంటే
నేను 60 ఇచ్చుకుంటున్నాను, 60 ఎంటర్. సో ఈ డైరెక్షన్లో ఈ యాంగిల్ పొజిషన్లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుందండి. సో నేను క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది అవసరం లేదు ఇంకా. సో సేమ్ కమాండ్ మళ్ళీ నేను స్పేస్ బార్ క్లిక్ చేసి రిపీట్ చేసుకున్నాను. మళ్ళీ యాంగిల్ తీసుకుని ఇప్పుడు నేను 120 ఇచ్చుకుంటున్నాను, ఎంటర్. సో అదే పొజిషన్లో మనకి సెట్ అయిపోయింది. సో తీసుకున్నాను. ఇప్పుడు నాకేం కావాలి, సో 60 డిస్టెన్స్లో అంటే సెంటర్ నుంచి, ఇదిగోండి 60 ఇచ్చారు కదా, సెంటర్ నుంచి 60లో నాకు సర్కిల్స్ అనేవి కావాలి. సో ప్రతి చోట కూడా సేమ్ సిమిలర్గా కావాలి. అందుకు నేను ఏం చేస్తున్నాను అంటే ఆఫ్సెట్ తీసుకున్నాను. OFF అని కొడితే మనకు ఆఫ్సెట్ కమాండ్ షార్ట్ కట్ వస్తుంది. అండ్ త్రూలోనే ఉంచాలి, ఎంటర్ ప్రెస్ చేశాను. సో దీన్ని క్లిక్ చేసి నేను అప్వర్డ్ డైరెక్షన్లో 60 ఇచ్చుకుంటానండి. అండ్ సేమ్ అదే కమాండ్ యూజ్ చేసుకుంటూ నేను ఇది కూడా 60 ఇచ్చుకున్నాను. సో నాకు ఇక్కడ ఏంటి అప్వర్డ్ డైరెక్షన్లో 60లో నాకు మిడ్ పాయింట్ అనేది వచ్చేసింది కదండి. సో నాకేంటి ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్లో కూడా సర్కిల్ అనేది ఉంది కదా. సో డౌన్వర్డ్ డైరెక్షన్ నేను 60 ఇచ్చుకున్నాను. అట్ ద సేమ్ టైం సేమ్ పక్కన కూడా లెఫ్ట్ సైడ్ కూడా నేను అదే చేశాను. ఇప్పుడు చూడండి నాకు మిడ్ పాయింట్ అనేది ఇక్కడ మీకు క్లమ్జీగా ఉండొచ్చు, నేను మిగతా ట్రిమ్ చేసేస్తానండి. ఇక్కడ చూడండి ఇది సెంటర్ పాయింట్ మనకు వచ్చింది. ఇప్పుడు చూడండి మీకు డౌట్ వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి 60 ఉందా లేదా అని చెప్పేసి. సో నేను దాన్ని క్లారిటీ కోసం నేను ఏంటంటే నేను మెజర్మెంట్స్లో ఇది తీసుకున్నా, అంటే డైమెన్షన్ మెజర్మెంట్స్ అన్నమాట. ఓకేనా, లీనియర్ DIM అని కొడితే మనకి డైమెన్షనల్ లీనియర్ వస్తుంది. సో నేను క్లిక్ చేశాను. సో ఇది కనిపించట్లేదు కదా. సో వన్స్ అగైన్ డైమెన్షన్ స్టైల్స్లోకి వెళ్ళి, అంటే ఇది డైమెన్షన్ కనిపించట్లేదు కదా, అందుకని కొంచెం మోడిఫై చేసి డైమెన్షన్ సైజ్ పెంచుకుంటున్నానండి. 3 ఓకే, క్లోజ్. ఇదిగోండి చూసారా 60 వచ్చింది కదా. సో ఈ సెంటర్ నుంచి ఈ పొజిషన్కి మనకి 60 ఎగ్జాక్ట్గా ఉంది. సో ప్రాబ్లం లేదన్నమాట. అంటే క్రాస్ లైన్ తీసుకున్నాం కదా, 60 ఉంటుందా లేదని డౌట్ వస్తుంది కదా, ఆ డౌట్ లేకుండా నేను మెన్షన్ చేశాను అనమాట. ఇప్పుడు ఏంటి, నేను ఈ సెంటర్ పాయింట్స్ అనే ప్రతి సర్కిల్కి నేను సెట్ చేశాను. ఇప్పుడు రేడియస్ చూద్దాము ఎంత. ఇన్నర్ సర్కిల్ రేడియస్ 10, అవుటర్ సర్కిల్ రేడియస్ 18. సో సర్కిల్ కమాండ్లో నేను 10 ఎంటర్ అండ్ సేమ్ కమాండ్ మళ్ళీ రిపీట్ చేస్తూ నేను 18 తీసుకుంటున్నాను, 18 ఎంటర్. ఓకేనా. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇదే సేమ్ రేడియస్తో ఉన్న సర్కిల్ నాకు 4 పొజిషన్స్లో కావాలి, అంటే ఇక్కడ అండ్ ఇక్కడ. సో దీనికోసం నేను ఏం చేసుకున్నాను, కాపీ చేస్తున్నాను. CO షార్ట్ కట్ అండి, కాపీ చేశాను అండ్ సెలెక్ట్ చేశాను అండ్ ఎంటర్ చేశాను. ఇప్పుడు స్పెసిఫై ద బేస్ పాయింట్ అంటుంది కదా, ఈ సెంటర్ పాయింట్ని స్పెసిఫై చేసుకుని నాకు ఇది ఎక్కడ కావాలి, ఇక్కడ కావాలి అండ్ ఈ సెంటర్లో నేను జూమ్ చేస్తున్నాను చూడు, ఈ సెంటర్లో కావాలి అండ్ ఈ సెంటర్లో కూడా కావాలి. ఎస్కేప్ కొట్టేసాను. ఓకే చూసారా 4 సైడ్స్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ నాకు ఈ అవుటర్ సర్కిల్ కూడా కావాలి కదా, అందుకని మళ్ళీ CO కాపీ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను, సెలెక్ట్ చేస్తున్నాను నాకు ఏ సర్కిల్ కావాలి అనేది, మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను అండ్ బేస్ పాయింట్ స్పెసిఫై చేయమంటుంది కనుక దీని యొక్క సెంటర్ పాయింట్ నేను క్లిక్ చేశాను అండ్ మౌస్ని జాగ్రత్తగా నాకు ఎక్కడెక్కడ కావాలో ఆ సెంటర్ పాయింట్కి క్లిక్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకో ఈ సెంటర్ పాయింట్ దగ్గర కూడా కావాలి అండ్ ఈ సెంటర్ పాయింట్ దగ్గర కూడా కావాలి. ఓకే చాలు కదా, ఇంకా ఎస్కేప్ కొట్టేశాను. చూసారా నాకు సర్కిల్స్ అనేవి వచ్చేసినాయి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి అని అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసారా ఇది లైన్ ఉంది, లైన్ ఉన్న తర్వాత దీనికి ఫిల్లెట్ ఆప్షన్ ద్వారా ఫిల్లెట్ చేశారు. ఈ కార్నర్స్ అంటే రౌండ్ షేప్ ఆర్ కర్వ్డ్ షేప్ క్రియేట్ చేశారు, అదైనా ఒక సైడే అవుటర్ ఎండ్స్. ఓకేనా. ఇన్నర్కి వచ్చేసి మళ్ళీ ఒక రేడియస్తో మనకి 17 రేడియస్తో మనకి మళ్ళీ రౌండ్ సర్ఫేస్ అని, అంటే సెమీ సర్కిల్ మనకు కనిపిస్తుంది ఏంటంటే సెమీ సర్కిల్ ఒకటి క్రియేట్ చేశారు.
సో దీనికోసం ఈ అవుటర్ సైడ్ కోసం మనం ఒక లైన్ అనేది డ్రా చేయాలి. దానికోసం ఏం చేస్తున్నానంటే ఆఫ్సెట్ కమాండ్ తీసుకున్నాను, ఎంటర్, అండ్ త్రూలో ఉంది కదా ఎంటర్, అండ్ దీని అవుటర్ రేడియస్ ఎంత, ఒకసారి అవుటర్ రేడియస్ చూద్దాము. దీని యొక్క అవుటర్ రేడియస్ 18 కదండి. సో క్లిక్ చేసి నేను అవుటర్ రేడియస్ 18 ఇచ్చుకున్నాను. సో ఇక్కడ చూసారా దీన్ని టచ్ అయ్యి వచ్చింది. అంటే ఇప్పుడు మనకేంటి, ఈ మూన్న మనం ఫిల్లెట్ చేయాలి. ఫిల్లెట్ కమాండ్తో మనం కర్వ్ అనేది క్రియేట్ చేయాలి, అంటే రౌండ్ సర్ఫేస్ అనేది. నెక్స్ట్ ఇది కూడా మనకి 18 ఇచ్చుకుందాం, ఎంటర్. అట్ ద సేమ్ టైం ఎక్కడ ఇది కూడా 18, ఎంటర్, అండ్ ఇక్కడ కూడా 18, ఎంటర్. ఓకే, ఇప్పుడు మన అన్నెసరీ కన్స్ట్రక్షన్ లైన్ అనేది మనం డిలీట్ చేసుకోవచ్చు. ఈ సెంటర్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ సెంటర్ లైన్ అని మనం సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇంకేది సెంటర్ లైన్ అంటే మనకి ఇది అవసరము, ఎందుకంటే ఇప్పుడు చేసాము కనుక. సో ఇవి అవసరం లేదు అని అంటే దీనికి కావాలి కదా. సో సారీ ఇది కావాలి. ఇప్పుడు నేను ట్రిమ్ చేసుకుంటాను, ట్రిమ్, ఎంటర్. ఎందుకనంటే మనం అనవసరంగా డిలీట్ చేసాం అనుకోండి, కావాల్సింది పోతుంది. అందుకని ఫస్ట్ ఈ జాయినింగ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ సర్కిల్కి జాయినింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేను డిలీట్ చేసేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఎందుకంటే అనవసరంగా మనకు కావాల్సింది పోతుంది, మళ్ళీ రిపీట్ చేయవలసి వస్తుంది, చేసిన వరకే మళ్ళీ చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో దీన్ని సెలెక్ట్ చేసుకుని మనం ఈజీగా డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఫిగర్లో మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదు అనేది చూసుకుంటే సరిపోతుంది. ఓకే, మళ్ళీ నేను ట్రిమ్ ఆప్షన్ తీసుకుంటున్నాను, ఎంటర్, అండ్ ఇది ఇక్కడితో ఇక్కడ కట్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ లోపల ఇది అవసరం లేదు, ఇది ఇక్కడితో కట్ చేసేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ కదా రౌండ్ సర్ఫేస్ కావాలి, సో అది. నెక్స్ట్ ఇది నేను కట్ చేసేస్తున్నాను, అండ్ ఇది కూడా కట్ చేసేస్తున్నాను. ఓకే, రిమైనింగ్ నేను కమాండ్ డిజేబుల్ చేస్తున్నాను, మిగతా అన్నీ కూడా నేను సెలెక్ట్ చేసేస్తున్నాను. డైరెక్ట్గా సెలెక్ట్ చేసేసి ఇవన్నీ సెలెక్ట్ చేసి నేను డిలీట్ కొట్టేస్తాను, ఒకేసారి డిలీట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను, అండ్ ఇది డిలీట్. ఓకే, వస్తుంది కదండి. ఇప్పుడు ఈ రెండు మధ్యన కూడా మనకి ఎంత రేడియస్, 17 రేడియస్తో ఒక సెమీ సర్కిల్ ఆర్ కర్వ్డ్ షేప్ మనకు కావాలి. దానికోసం నేను సర్కిల్లో tan రేడియస్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ సర్ఫేస్ నేను క్లిక్ చేస్తున్నాను, అండ్ సెకండ్ సర్ఫేస్ నేను మళ్ళీ క్లిక్ చేస్తాను. ఇప్పుడు రేడియస్ వచ్చేసి 17 కదా, ఎంటర్ కొట్టాను. సో సేమ్ కమాండ్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నానండి. సో ఫస్ట్ సర్ఫేస్ అండ్ సెకండ్ సర్ఫేస్, అండ్ 17లోనే ఉంది చూడండి. సో ఎంటర్ కొడుతున్నాను. సో మనకి ఈ గ్రీన్గా హైలైట్ అవుతుంది కదా, అది మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ స్నాప్ అని చెప్పేసి వస్తుంది, ఓ స్నాప్ అంటాం దాన్ని. సో ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్లో యారో కనిపిస్తుంది కదా, ఈ యారోలో మనకి సెంటర్ అండ్ ఎండ్ పాయింట్, అండ్ ఇక్కడ ట్యాంజెంట్ అని ఉంది కదా, మెయిన్ ట్యాంజెంట్ది క్లిక్ చేసుకున్నట్లయితే ఇలా క్లిక్ చేస్తే మనకి టిక్ మార్క్ వస్తుంది. సో అక్కడ మనం అది ఆన్లో పెట్టుకుంటే కనుక మనకు అలా గ్రీన్ సింబల్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ట్రిమ్ ఆప్షన్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఇది అవసరం లేదు కదా, సెమీ సర్కిల్ మాత్రమే కావాలి. సో డిలీట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకేం చేయాలి చూడండి, ఇక్కడ మనకి ఈ సర్కిల్లో డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇది లేదు కదా, సో ఇది డిలీట్ చేస్తున్నాను, ఇది కూడా, అండ్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇలా వచ్చింది కదా, అండ్ ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఒకటి మనం డ్రా చేసినట్లయితే మనది అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఫిల్లెట్ తీసుకుంటాను. ఫిల్లెట్ రేడియస్ ఎంత ఇచ్చారండి, 5 ఇచ్చారు కదా. సో ఫిల్లెట్ ఆప్షన్లో ఫిల్లెట్ తీసుకున్నాను. సో ఫస్ట్ సర్ఫేస్ నేను క్లిక్ చేశాను, అండ్ ఇక్కడ రేడియస్లో నేను 5 ఇచ్చుకుంటున్నాను, ఎంటర్.
ఓకే, మళ్ళీ నేను ఆప్షన్ అనేది మళ్ళీ పోయింది. సో ఫస్ట్ ఎంటర్ చేశాను రేడియస్ 5, ఎంటర్, అండ్ సెకండ్ సర్ఫేస్ ఎంటర్ చేసి చూసారా కర్వ్డ్ సర్ఫేస్ వచ్చింది. సేమ్ ఆప్షన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫిల్లెట్, ఫస్ట్ సర్ఫేస్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ రేడియస్ క్లిక్ చేశాను, 5, ఎంటర్, అండ్ సెకండ్ సర్ఫేస్ ఇచ్చాను. చూసారా, నెక్స్ట్ సేమ్ రిపీట్ చేశాను. ఫస్ట్ సర్ఫేస్ రేడియస్ 5, ఎంటర్, రేడియస్ 5, ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ సర్ఫేస్ రేడియస్ 5, ఎంటర్. చూసారా మనకి కర్వ్డ్ సర్ఫేస్ అనేది వచ్చేసింది. సో ఫిగర్లో ఉన్నట్టు మనం అన్నీ డ్రా చేసామనంటే, అండ్ రిఫరెన్స్ లైన్ కావాలి అని అనుకుంటే కనుక మనకి ఈ లేయర్స్లో మనకి అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అదర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ లోడ్ అని కనిపిస్తుంది. సో లోడ్లో మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉంటుంది. సో దీంట్లో మనకి సెంటర్ లైన్ మనకి ఏది కావాలి అంటే అది, డాటెడ్ లైన్, ఏది డాష్ లైన్, ఏది కావాలంటే అది మనకు నచ్చిన లైన్ స్టైల్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టినట్లయితే మనకి ఇక్కడ యాడ్ అయిపోతుందండి. నేను డాష్ లైన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం లైన్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి రిఫరెన్స్ లైన్ వస్తుంది అన్నమాట. సో మన అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్లో మనం తీసుకోవచ్చు. లేదా ప్రొజెక్షన్ అదే కన్స్ట్రక్షన్ లైన్ మనం తీసుకున్నా మనకి ఇలా డాటెడ్ లైన్ మనం తీసుకున్నది వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.